బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే ఇవాల్టితో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి ఫుల్ స్టాప్ పడనుంది. దీంతో మైకులు మూగబోనున్నాయి. వీధుల్లో కార్యకర్తల నినాదాలు నిలిచిపోనున్నాయి. ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంచుతూ ఓట్లను అభ్యర్థిస్తూ సాగే ర్యాలీలకు ఫుల్ స్టాప్ పడనుంది. మరికొన్ని గంటల్లో ఎక్కడికక్కడ నిశ్శబ్దం రాజ్యమేలనుంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ప్రారంభమైన రాజకీయ పార్టీల ప్రచార హోరుకు ఈ సాయంత్రం 6 గంటలకు కళ్లెం పడనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ర్యాలీలు, సమావేశాలు, సభలు, ఆత్మీయ కలయికలు, విందు భోజనాలతో ఇప్పటికే ప్రచారాన్ని హోరెత్తించారు. నిబంధనల మేరకు నేడు సాయంత్రం 6 గంటల తర్వాత ఎలాంటి ప్రచారం నిర్వహించేందుకు అవకాశం లేదు. ప్రచారం పరిసమాప్తం అవటంతో ఆయా పార్టీల అభ్యర్థులు ఓట్లను పలు విధాలుగా ప్రలోభ పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈసారి సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నెల రోజులకు నోటిఫికేషన్ జారీ అయింది. అభ్యర్థులంతా ప్రచారాన్ని ఉధృతం చేశారు. నామినేషన్ల దాఖలు సమయంలో భారీ ర్యాలీలు నిర్వహించి బల ప్రదర్శన చేశారు. ప్రచారానికి తెరపడనుండటంతో ఈ నెల 13న జరగనున్న పోలింగ్కు రంగం సిద్ధం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రంలో ఈ రోజుతో ప్రచారానికి ముగింపు పలకనుంది. సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ప్రచారం నిర్వహించుకోవాలి. 6 గంటల తర్వాత ఎటువంటి ప్రచారం ఉండకూడదని ఈసీ ప్రకటించింది. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి గుంటూరు నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. బ్రాహ్మణి, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు కూడా అమలైన తర్వాత పూర్తి స్థాయిలో నేతలందరూ కూడా ప్రచారాలు కొనసాగించారు. పార్టీ సింబల్స్ తో పాటు పెద్ద ఎత్తున జన సమీకరణతో పాటు ఇది ప్రతి గడప గడపకి ప్రచారం కొనసాగించారు. అయితే అది ఎన్నికల కోడ్ నిబంధనలు వర్తించే నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 6 గంటలతో ఈ ప్రచారాలు ముగినున్నాయి. రేపటి నుంచి అంటే రేపు ఒక్కరోజు మాత్రం నేతల అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళు డోర్ టు డోర్, అంటే జన సమీకరణ లేకుండా ఎటువంటి మైకు శబ్దాలు లేకుండా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసుకునేందుకు ఎన్నికల కమిషన్ ఒక పక్క నుంచి అవకాశం ఇచ్చింది. మరో పక్క నుంచి పూర్తి స్థాయిలో ఎన్నికలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా ఎన్నికలు జరిగేందుకు, అదేవిధంగా శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు పూర్తి స్థాయిలో జరిగినటువంటి ఏర్పాట్లు కూడా ఎన్నికల కమిషన్ ఇప్పటికైతే ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికల ఓట్లు వేయడానికి వచ్చేటువంటి ఎవరైతే ఓటర్లు ఉంటారో వాళ్ళకి కావాల్సినటువంటి అక్కడ అంటే ఈ సమ్మర్ సీజన్ అవటం వల్ల వాళ్ళకి చేసుకోవాల్సినటువంటి ఏర్పాట్లు కావచ్చు, అదేవిధంగా వృద్ధులు వికలాంగులకి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. గతంతో మనం చూసినట్లయితే కనుక వికలాంగులకి పోస్టల్ బ్యాలెట్ కూడా ఇచ్చారు. అదేవిధంగా బెడ్డెడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా పోస్టల్ బ్యాలెట్ కూడా అవకాశం కల్పించారు. అంతేకాకుండా ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి 4,70,000 మంది దాకా ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఎన్నికల విధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా ఉపయోగించుకున్నారు. ఇక రానున్న 24 గంటల్లో రానున్న ఒక 72 గంటలు మాత్రం ఎన్నికల కమిషన్ కి ఇది సవాల్గా మారనుంది. పూర్తి స్థాయిలో ఎన్నికల కమిషన్ ఎటువంటి శాంతియుతమైనటువంటి వాతావరణం ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నారో అటువంటి శాంతియుతమైనటువంటి వాతావరణం ఎన్నికలు నిర్వహించడానికి కావాల్సిన పోలీస్ బందోబస్తు కావచ్చు, ఇప్పటికే సిఆర్పిఎఫ్ కావచ్చు, ఆర్పిఎఫ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఏదైతే సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయో అటు వద్ద ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాటు చేయడమే కాకుండా ఇటువంటి గతంలో జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉంటాయో అలాంటి పునరావృతం కాకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడమే జరిగింది. ఇప్పటికే ముఖేష్ కుమార్ మీనా నిన్ననే పత్రికా ప్రకటన కూడా రిలీజ్ చేయడం జరిగింది. రానున్న 72 గంటల్లో ఎన్నికల విధులు ఉన్నటువంటి అధికారులందరూ కూడా సవాల్గా మారనుంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి 25 లోక్సభ నియోజకవర్గాలు, అదేవిధంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలకి ఎన్నికలకి సవాల్గా తీసుకుని నిర్వహించాలంటూ కూడా నిన్ననే పత్రికా ప్రకటన కూడా రిలీజ్ చేశారు. అంటే శాంతియుతమైనటువంటి వాతావరణంలో ప్రతి ఒక్క అధికారి కూడా శాంతియుతమైన వాతావరణం ఎన్నికలు నిర్వహించడానికి కావాలని చెప్పారు. అదేవిధంగా అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళు ఎటువంటి అల్లర్లు పునరావృతం కాకుండా చూడాలంటూ కూడా ఆదేశించారు. ఏదైనప్పటికీ కూడా గత మార్చి 16వ తారీఖున ఎంసీసీ కూడా అమల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో నేతలందరూ కూడా ప్రజల మధ్యలోనే తిరుగుతూ ఉన్నారు. అంతేకాకుండా తమకు ఓటు వేయాలంటూ కూడా అభ్యర్థిస్తున్న పరిస్థితి ఉంది. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత పూర్తి స్థాయిలో కదా ఏప్రిల్ 25 నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహించినటువంటి పరిస్థితి అవుతుంది. అయితే ఈ ప్రచారాలకి ఈ రోజు సాయంత్రంతో ముగినున్న పరిస్థితి ఉంది. బ్రాహ్మణి. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.